ఇంట్లో సడన్గా ఎక్కువ సంఖ్యలో ఎలుకలు కనిపిస్తే ఈ రెండు పెద్ద సమస్యలకు సంకేతం కావచ్చు. పురాణాలలో ఎలుకను గణేశుడి వాహనంగా పరిగణిస్తారు. గణేశుడి విగ్రహం, ఫోటోలు అతని వాహనమైన ఎలుక లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడతాయి. కానీ ఈ ఎలుకలు మీ ఇంట్లో నివాసం ఏర్పరుచుకుంటే అవి ఇబ్బందులకు కారణమవుతాయి. అకస్మాత్తుగా మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. అవి మీ ఆరోగ్యానికి సమస్యలను సృష్టించడమే కాకుండా మీకు రెండు పెద్ద సంక్షోభాలను కూడా తెస్తాయి. వాటి కారణంగానే పాపగ్రహాల అశుభ ప్రభావం పెరుగుతుంది. ఇది మీ జీవితంలో ప్రతికూలతను తెస్తుంది. అవి మీకు హానికరం కావచ్చు. ఇంట్లో ఎలుకల ఉనికి శుభమా లేక అశుభమా? జ్యోతిష్యంలో ఎలుకలు పాపగ్రహాలు రాహువు, శనికి సంబంధించినవి. మీ ఇంట్లో ఎలుకల సంఖ్య పెరిగితే రాహువు, శని అశుభ నీడ మీ జీవితంపై పడే సంకేతాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఎలుకలు ఉంటే మీ ఇంట్లో వాస్తు దోషం సంభవించిందని భావించాలి. అదే విధంగా ప్రతికూలత కూడా వస్తోందని మీరు అర్థం చేసుకోవాలి. ఎలుకల ఉనికిని వాస్తు దోషం, ప్రతికూలతకు సంకేతంగా కూడా పరిగణిస్తారు. ఎలుకల వల్ల ఈ రెండు సమస్యలు, ఎవరి ఇంట్లోనైనా ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే అతనికి ఆర్థిక సంక్షోభం వస్తుందని అతను తెలుసుకోవాలి. అంతేకాదు, ఆ ఇంటి యజమానిపై అకస్మాత్తుగా అప్పుల భారం పడే అవకాశం ఉంది, లేదా అతను ఏదైనా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం లేకపోలేదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఉండటం వల్ల అప్పు, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. వాస్తు దోషాన్ని తొలగించడానికి పరిష్కారం: మీ ఇంట్లో ఏదైనా రకమైన వాస్తు దోషం ఉంటే మీరు ప్రతిరోజు ఇంటి లోపల గంగాజలం చల్లుకోవాలి. ఇది ఇంటి వాస్తు దోషాన్ని తొలగిస్తుంది. ఎలుకల అశుభ సంకేతాలు: 1. మీ ఇంట్లో ఎలుకలు నివాసం ఏర్పరచుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ శత్రువులు చురుకుగా మారడానికి సంకేతం కూడా కావచ్చు. 2. ఇంట్లో పెద్ద సంఖ్యలో ఎలుకలు ఉండటం డబ్బు నష్టం, పేదరికం, పేలవమైన ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. ఇది వ్యాధి, అసమ్మతికి కూడా సంకేతం. 3. ఎలుకలు ఇంట్లో భయాన్ని సృష్టించినట్లయితే, రాత్రిపూట వస్తువులను పడవేసి ఉంటే, బట్టలు, ఇతర వస్తువులను దెబ్బతీస్తే అది అనారోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది సంబంధాలు క్షీణించడానికి కూడా సంకేతం కావచ్చు. 4. ఇంట్లో నల్ల ఎలుకలు ఉంటే లేదా అవి చాలా పెద్దవిగా ఉంటే వివాదాలు, కోర్టు కేసులు, రహస్య శత్రువుల పెరుగుదలకు సంకేతంగా పరిగణించబడుతుంది. 5. అటువంటి పరిస్థితిలో మీరు వీలైనంత త్వరగా ఇంటి నుండి ఎలుకలను బయటకు తరిమేయడానికి చర్యలు తీసుకోవాలి. వాటిని బయటకు పంపడం ద్వారా మీరు అవాంఛనీయ సంఘటనలు లేదా ఇతర సమస్యలను నివారించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.